ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తెలుసు బీవీ రావు నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరగాలని, నిరుద్యోగ యువతకి ఉపాధి కలపాలని అన్న సంకల్పంతో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ జరగాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది. మరి రేపు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పర్యటన చేయబోతున్నారు. మరి గతంలో మనం చూసాం జిఎస్టీ 2017 జిఎస్టీ వచ్చింది. నాటి వరకు ఏదైతే వ్యాట్ ఉందో ఆ వ్యాట్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వదిలేసింది. ఏమంటే ఏదైతే వ్యాట్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డీల్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం 2017 వదిలేసింది. కానీ దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రం వెనకబడిపోయింది. పక్క రాష్ట్రాలైన వెస్ట్ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా వన్ టైం సిమెంట్ చేసుకొని వాళ్ళు రెవెన్యూ రాబట్టుకున్నారు. కానీ మన రాష్ట్రంలో రెవెన్యూ సుమారు 5,000 కోట్ల రూపాయలు రెవెన్యూ ఉండిపోయింది. ఎవరి దగ్గర అంటే ఇండస్ట్రీ దగ్గర ఉండిపోయింది. ఆ ఇండస్ట్రీ కార్యపడే పరిస్థితులు అయిపోయింది. నేను ఒకటే కోరుతున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, రేపు విశాఖపట్నం పర్యటన వస్తున్నారు, దయచేసి ఏదైతే ఆర్ఆర్ యాక్ట్ కింద పెట్టి ఈ వ్యాట్ డబ్బులు ఏవైతే బాకీలు ఉండిపోయినాయో ఈ బాకీల్ని వసూలు చేసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, అధికారుల పైన ఉంది. కానీ ఇక్కడ అధికారులు తప్పుడు వ్యవహరించి ఇవాళ ఆర్ఆర్ యాక్ట్కి వెళ్ళిపోయి కోర్టులు నడుస్తున్నాయి కేసులని. అంతేలా దీనివల్ల పరిశ్రమ మూతపడిపోయింది, ఉపాధి కోల్పోయారు, రాష్ట్రపతి రావాల్సిన రెవెన్యూ పోయింది. మరి గడిచిన 5 ఏళ్ళలో జగన్ పాలనలో దీన్ని దృష్టి. నేను కోరేది ఒకటే, ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు దీనిపైన దృష్టి మీరు పెనాల్టీస్ రద్దు చేసి ఓటీఎస్ ఇచ్చినట్లయితే రాష్ట్రానికి మినిమం 5,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే మనం చేస్తాం. ఇది వ్యాట్ ఆదాయం. మరి ఇంత డబ్బు మనం వదిలేస్తామంటే మరి ప్రభుత్వం చేతకందరం అంటే ఎవరు అడుగుతున్నారు. నెంబర్ 2, విశాఖపట్నంలో 2001 నుంచి 2002 అప్రల్ పార్క్ మీరు ముఖ్యమంత్రి ఉండగా టైంలో హాటూర్ నగర్లో స్థాపించారు. 120 ఎకరాలు, దగ్గర 150 మంది యూనిట్లు పెట్టారు. ఈరోజు 20 మంది మాత్రమే పనిచేస్తున్నారు, మిగతా అన్ని సిక్ అయిపోయినాయి. సేమ్ ఇదే అక్షరాపురంలో ఏదైతే నడుస్తుందో బ్రాండెక్స్ సేమ్ అది ఇది ఒకటే. మరి అక్కడ నడుస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు మూతపడిపోయినాయి? దీని మీద అధికారులు ఎవరైనా కనీసం రివైవ్ చేద్దాం ఆలోచించారా? లేదు. మూతపడిపోతే వాళ్ళ కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు అప్పచెప్పి ఈరోజు ఎటువంటి ప్రయోజనం లేకుండా మనం పక్క పాడేస్తాం. నేను కోరేది ఒకటే, మీరు ఆనాడు మంచి సంకల్పంతో పెట్టారు, కానీ మీ సంకల్పం ఇవాళ ఫెయిల్ అయింది. నేను కోరేది ఒకటే, నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్కి 2 ఎకరాలు భూమి అలాట్ చేసినట్లయితే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న యువతకి కానీ మహిళలకు కానీ ట్రైనింగ్ ఇచ్చి నైపుణ్యం తీసుకొచ్చి డెఫినెట్గా మళ్ళీ అప్రల్ పార్క్ బ్రహ్మాండంగా మీరు ఏదైతే ఆశని పెట్టారో మీ ఆశ నిలబడుతుంది మనం చేస్తాం. ఇవాళ ఆ అప్రల్ పార్క్ నిజంగా చేస్తే ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న ఏవైతే యూనిఫామ్లు కానీ ఇతర కంపెనీలు కావాల్సిన ఇవి కానీ మొత్తాన్ని వీళ్ళు చేసి పెడతారు. అంటే ప్రతి మహిళ స్వయం శక్తితో వాళ్ళకి రావచ్చు. దీని ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో కాటన్ అంటే పత్తి విపరీతంగా అటు గుంటూరు, ప్రకాశం, విజయవాడ, వెస్ట్ గోదావరి ఇటు పక్కన పత్తి బాగా పండుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే మన దగ్గర స్పిన్నింగ్ మిల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఆ స్పిన్నింగ్ మిల్స్ కూడా ఎవరు కూడా వాల్యూడ్ ప్రొడక్ట్స్ చేయట్లేదు, కేవలం దారం చేసి పక్క రాష్ట్రాలకు ఇచ్చేస్తున్నారు. ఇది కానీ మనం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే రాష్ట్రంలోని 26 జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. దాని అంటే వాల్యూడ్ ప్రొడక్ట్స్ అది కాటన్తో మనం చేసినట్లయితే డెఫినెట్గా ఇది కోయంబత్తూరు, గుజరాత్, అహ్మదాబాదు, బొంబాయిలో ఎక్కువ జరుగుతుంది. కానీ అది కేవలం ఆ రా మెటీరియల్ సరుకు మన దగ్గర జరుగుతుంది. ఇది కానీ ప్రభుత్వం దృష్టిస్తే నిరుద్యోగ యువతకి ఉపాధి అవుతాం, పైగా ప్రతి ఒక్కటి ఎంటర్ప్రైజ్ చేస్తాం. ఒక్కొక్క ఎంటర్ప్రైజ్ మినిమం 2 లక్షలు సంపాదిస్తారు, 10 మందికి ఉపాధి కల్పిస్తారు. మరి ఇలాంటి స్కీములు ఇలాంటి ఆలోచనలు మన అధికారులు ఎందుకు చేయడం అర్థం కావట్లేదు. ప్రభుత్వం సొంతమైంది. నేను ఈవేళ ఎందుకంటే ఇది నా ఆశయం కాదు, మా తండ్రి గారి ఆశయం. ఆయన ఉండగా ఎప్పుడు ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం పాల్పడ్డారు. ఈరోజు నేను ఒకటే, ఎందుకంటే రేపు మా తండ్రి ఆశయం సంవత్సర కాలానికి ఇది జరగాలని, నిరుద్యోగ యువతి ఉపాధి కల్పించాలని అనే లక్ష్యంతో నేను ప్రభుత్వంతో పనిచేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నాకు కావాల్సింది నిరుద్యోగ యువతికి ఉపాధి కల్పించాలి. ఇది మన రాష్ట్రంలో సంపద ఉంది అని అన్ని రకాలైన ఉండి కూడా మనం చేయలేకపోతున్నాం. ఈరోజు కాటన్ మనం పండిస్తున్న కాటన్ మనం వాడుకోకుండా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నామంటే ఇది షేమ్ ఆన్ ద గవర్నమెంట్ ఆఫీసర్స్, నాట్ ఆన్ ద గవర్నమెంట్. అందులో ఒకటే కోరుతాను, ఎప్పటికైనా సరే అధికారులు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక చంద్రబాబు ఒకరే కష్టపడితే అభివృద్ధి జరగదు, ప్రతి ఒక్కరు చేయాలి, అది బాధ్యత ఉంది. కానీ ఈవేళ అది లేకుండా నిన్నే మనం చూసాం. సీఎం గారు
ఎవరైనా అవినీతి చేస్తే ఊరుకోని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చాను. డెఫినెట్గా ప్రజల్లో భాగస్వామ్యం కావాలి, ప్రజలను కూడా ప్రభుత్వం భాగస్వామ్యం చేయాలి. డెఫినెట్గా అప్పుడే పీపీపీ ద్వారా అభివృద్ధి చెందుతాం.